కార్యక్రమాలు మీరు నిర్వహణ చేసుకుంటూ వార్తలు కోరుతున్నాం. ఉపాధ్యక్షుడు గాజుల నాగరాజు గారు బాధ్యతలు స్వీకరించాల్సిందిగా కోటలు ప్రశాంత్ గారు జిల్లా ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్శి అల్లె రాము గారు, వాసం కిషన్ గారు జిల్లా సంయుక్త కార్యదర్శి, కోశాధికారి మంద శ్రవణ్ కుమార్ గౌడ్ గారు, ఆర్గనైజింగ్ కార్యదర్శి పూడూరి శోభన్ గారు, కార్మిక సభ్యులు పులికి జగదీష్, నాగుల రమేష్, కోరెపు రాజ్ కుమార్, లోక రమణారెడ్డి, రంజిత్, బొంగురాల రాజేష్, ఆంపెల్లి నంబులాద్రి, చెట్పల్లి లక్ష్మణ్, తిరుకోవల శ్యామ్ సుందర్, వనమాల అనిల్ కుమార్, కట్ట శ్రీనివాస్ గారు, గూడెం శ్రీశైలం, కర్ణే సంతోష్ గారు, ఐదేవి అనుబంధమైన జగిత్యాల జిల్లా శాఖ నూతన కార్యవర్గ బాధ్యతల స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాన్యశ్రీ శ్రీ పొప్పుల ఈశ్వర్ గారు, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రులు, జగిత్యాల సాధు సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, అలాగే గౌరవ అతిథులుగా విచ్చేసిన కోరుట్ల సాధు సభ్యులు టీఆర్ఎస్ పార్టీ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు విద్యాసాగరరావు గారికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావా వసంత సురేష్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణి ప్రవీణ్ గారికి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారికి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ శ్రీ వదినేని హరిచరణ్ రావు గారికి, మా టీఎండబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ సిరిసిల్ల శ్రీనివాస్ గారికి, మా యూనియన్ మాజీ పూర్వ అధ్యక్షులు శ్రీ సురేందర్ కుమార్ గారికి, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు, మా యూనియన్ కార్యవర్గానికి ఎన్నికల అధికారిగా వ్యవహరించిన సిటీ కేబుల్ అధినేత శ్రీ టీవీ సూర్య గారికి, అలాగే డిసిఎంఎల్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి గారు, బుర్రారం డిప్యూటీసీ బాంజేని రాజేందర్ గారు, వనపల్లి డిప్యూటీసీ జగేందర్ గారికి, కటరాపూర్ డిప్యూటీసీ భూమయ్య గారికి, ఇతరత్ర పెద్దలందరికీ, మా కార్యవర్గానికి, వివిధ మండలాల నుంచి వచ్చిన మా పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇంత కాలాతీతమైన ఓటుగా వచ్చినందుకు మీకు క్షమాపణ చెబుతూ తొందరలో అరగంట లోపల నేను కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటాం. భోజన సమయం కూడా మించిపోతుంది, దయచేసి అన్యదా భావించవద్దని కోరుతూ, మా యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికైన మొదటిసారి ఈ కార్యక్రమం, ఈ సందర్భంగా అంత పెద్దలు ఉన్నారు కాబట్టి
నేను ఒక 2 నిమిషాలు మాట్లాడగలుగుతాను సార్. మాకు జగిత్యాలలో అంటే జిల్లా ఏర్పడిన తర్వాత ఇది 2వ కార్యవర్గం సార్. మాకు మా జిల్లా నుంచి వచ్చే విలేకరులు ఏమన్నా ఒక దగ్గర కొంత సేవ తీద్దామన్నా ఒక కాడ కలుసుకుందామన్నా మాకు ఎక్కడ ప్లేస్ లేదు సార్. మాకంటూ ఒక భవనం లేదు. అంటే వాస్తవంగా ప్రతి జిల్లాకు ఒక ప్రెస్ భవన్ ఉండాలనేది ఉన్నది సార్. మాకు మీరు పెద్ద మనసుతోటి మా ప్రెస్ భవన్ కావాల్సిన స్థలాన్ని కేటాయించి ఆ నిధుల మంజూరుకు మీరు కృషి చేస్తారని, మీరు సాధ్యమైన తొందరగా అంటే మా గడువు లోపలనే ఒక భవనం పూర్తి చేసుకుంటామనే ఒక ఆకాంక్ష ఉంది సార్. మీరు పెద్ద మనసుతో ఆ ఆకాంక్ష నెరవేరుస్తారనే నమ్మకం కూడా మాకు ఉంది సార్. అలాగే జర్నలిస్టులకు అర్హులైన జర్నలిస్టులందరికీ నివేదన స్థలాలు ఇస్తున్నారు సార్. అంటే జిల్లాలో చాలా మండలాల్లో ఇప్పటికే ఇచ్చారు సార్. మా జగిత్యాలలో కూడా మా శాసనసభ్యులు గారు సుముఖంగా ఉన్నారు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. అంటే ఎక్కడైనా అంటే ప్రతి మండలంలో అర్హులైన జర్నలిస్టులందరికీ డబుల్ బెడ్రూమ్కు సరిపడా నివేదన స్థలాలు ఇవ్వాలని కోరుతున్నాం సార్. మీరు అదొకటి అంటే మీకు ముందు ఒకటి ఇస్తున్నాం సార్. మీరు దయచేసి అర్హులైన జర్నలిస్టులందరికీ ఈ ఇళ్ల స్థలాలు మీ హయాంలో ఇప్పిస్తారని కోరుకుంటూ, అలాగే ఇప్పుడు మనకు చాలామంది జర్నలిస్టుల పిల్లలకి ఉచిత విద్య కోసం అడుగుతున్నారు సార్. మనకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి అందులో మా పిల్లలకు కూడా అవకాశం కల్పించేలా మీరు చొరవ తీసుకోవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి శ్రీ కొట్ల ఈశ్వర్ గారిని కోరుతున్నాను సార్. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి సార్. మా సమస్యలన్నీ మీ అందరికీ తెలుసు. మా సమస్యలు ఏంటో ఎవరిని ఏకారు పెడితే పెద్ద చాంతాడంత అవుతుంది సార్. ఇప్పుడు సమయం లేదు. దయచేసి మీరు మాకు అన్ని విధాలా సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మంత్రివర్గులు, శాసనసభ్యులు ప్రత్యక్షంగా పరోక్షంగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రత్యేకంగా మా జర్నలిస్టులు అనేసరికల్లా యాజమాన్యాలు జీతాలు ఇవ్వడం లేదు. ఒక జర్నలిస్టు సర్క్యులేషన్ చేయాలి, యాడ్స్ చేయాలి, ఏజెన్సీలు పెట్టాలి, వార్తలు ఇవ్వాలి. అంటే ఎంత స్ట్రెస్ అవుతుందో. అలానే ఏదైనా పండుగలు పబ్బాలు వస్తే మాకు ఒక టార్గెట్ పెడతాం. ఆ టార్గెట్ ఇంత యాడ్ ఇవ్వాలంటారు. బహుశా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యేలకు అర్థం చేస్తాం. మా రిపోర్టర్లు పోయి వాళ్ళని టెన్షన్ పెడతాం. ఒక యాడ్ ఇవ్వండి సార్, ఒక టైం ఇవ్వండి అంటే దీంతో మానసికంగా మా పాత్రికేయులు ఫ్లక్చువేషన్లోకి అవుతున్నారు. మార్నింగ్ లేచిన తర్వాత ఏదన్నా సంఘటన జరిగితే పరిగెత్తడం, ఆ వార్త తీసుకువచ్చిన తర్వాత ఎవరితో సన్మానం, అది తీసుకువచ్చిన తర్వాత ఎవరో చనిపోవడం, అది తీసుకుపోయి వచ్చిన తర్వాత ఎవరో వీడి కోసం. దీంతో పాటు ప్రతి విలేకరి షెడ్యూల్ వాళ్ళు ఇవాళ ఫలానా విఐపీ ప్రోగ్రామ్ లేదు. అంటే ఈ టెస్టింగ్ లోపల, యాక్సిడెంట్ లోపల ఈ రిపోర్టర్ రేట్ వాళ్ళు సతమతమై షుగర్, బీపీ లాంటి వ్యాధులతో అనేక మంది చనిపోయారు. ఇందులో భాగంగా మేము ప్రభుత్వం, మంత్రి గారు అంటే తెలంగాణ గవర్నమెంట్, దయచేసి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి గతంలో ఉండే దాన్ని ఒక్కసారి తమను పునఃపరిశీలించి ఆ ఇన్సూరెన్స్ ఆరోగ్య బీమా పథకాన్ని చేర్చాల్సిందిగా మా యూనియన్ పక్షాన తమని రిక్వెస్ట్ చేస్తాం. రెండవ అంశం, ప్రతి ఏజ్ 25 నుంచి 35 మధ్యలో ఈ వృత్తిలోకి వస్తున్నారు. వాళ్ళకి 20 తర్వాత పెళ్ళి అయితే ఎవరిని అడుగుతున్నారు, ఏం చేస్తున్నారంటే విలేకరి అంటే యాజమాన్యానికి జీతాలు ఇవ్వాలి కదా అంటే వారికి కేర్ ఆఫ్ అడ్రస్ ఉండలేదు. అందుకే ఒక హౌస్ అయింది, ఇల్లు ఉండేసరికి ఏదో ఒక ఆధారం ఉన్నది వీడికి అనే దాంట్లో ఇస్తారనే ఉద్దేశంతో దయచేసి అదొకటి తమ పరిగణన వేసుకొని హౌస్ రైట్స్. చాలామంది ప్రభుత్వంలో చెప్పేది ఏంటంటే ఈ ఇందుకు సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో ఉంటుంటారు. అంటే నాకున్న పరిజ్ఞానం మేరకు సుప్రీంకోర్టులో ఉన్న ఇష్యూ జడ్జీలకు, జర్నలిస్టులకు హైదరాబాద్లో జవహర్లాల్ నెహ్రూ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఇష్యూ సుప్రీంకోర్టులో. రూరల్ సెక్టర్లో ఇల్లు పట్టాలు ఇవ్వడానికి అది దానికి దీనికి సంబంధం లేదు, గవర్నమెంట్ కన్సర్న్. దయచేసి సిరిసిల్లలో 70 ఇచ్చారు, వేములవాడలో ఇచ్చారు, ఇకపోతే ప్రతి గజ్వేల్లో ఇచ్చారు, సిద్దిపేటలో ఇచ్చారు.
దయచేసి తమ ప్రొసీడింగ్స్ కానీ ఆ పరిగణలోకి తీసుకొని ఈ ఫైల్ గతంలో మంత్రి గారు చొరవ తీసుకొని ఫైల్ రెడీ చేశారు. కలెక్టర్ గారి ఛాంబర్లో ఉండే, సరఫ్ కలెక్టర్ గారి ఛాంబర్లో. అప్పుడు వారు ఏ కారణం కూడా అది పెండింగ్ ఉంది, దాన్ని ఒకసారి పునః పరిశీలించాల్సిందిగా తమని రిక్వెస్ట్ చేస్తున్నారు. రెండో అంశం, ఈ అగ్రిడేషన్ రాష్ట్ర స్థాయిలో అగ్రిడేషన్ కమిటీలో యూనియన్లు రెఫర్ చేస్తే వాళ్ళ పేర్లు వస్తాయి. రెండవది, ఉర్దూ పత్రికలు సెకండ్ లాంగ్వేజ్ ఉంది, ఉర్దూ జర్నలిస్టులను అగ్రిడేషన్ కమిటీలో అవకాశం కల్పించడానికి మంత్రి గారు ఒక లెటర్ రాసేస్తే అల్లంగాయన వాళ్ళ చేతిలో ఉంటుంది. దయచేసి అగ్రిడేషన్ కమిటీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ జర్నలిస్టులకు, ఉర్దూ పత్రికలో ఉన్న జర్నలిస్టులకు ఒకరికి అవకాశం ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గౌరవ మంత్రివర్యులకు, శాసనసభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ జగిత్యాల జిల్లా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వారు ముందు జర్నలిస్ట్ సమస్యలు తీరుస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా కావాల్సింది జర్నలిస్టులే కావాల్సింది. అందరూ అంటున్నారు నివాస స్థలాలు, దాని గురించి పాటుపడాలని ఆశిస్తూ, ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎలక్షన్కి సహకరించిన మన ఎమ్మెల్సీ కవితక్క గారికి, డాక్టర్ సంజయ్ గారికి ఈ సభాముఖంగా కాంగ్రెస్ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళనే ముందుకు వెళ్ళామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఒకటి మంత్రి గారు విన్నపం అక్రిడేషన్ విషయంలో చాలా కఠిన నిబంధనలు తయారు చేస్తున్నారు మన గవర్నమెంట్ గారు. కానీ కొంచెం సడలిస్తే బాగుంటుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ వస్తున్నాను. ప్రధానంగా మనం ఎవరు మాట్లాడినా వేదికపై ఉన్న మంత్రివర్యులు పెద్దల కోట్లేశ్వర్ గారు, అదేవిధంగా జగిత్యాల శాసనసభ సంజయ్ కుమార్ గారితో పాటుగా కోరుట్ల శాసనసభ్యులు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విజయసాయిరావు గారు, జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి వసంత గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి ప్రణయ్ గారు, డీసీఎస్ శ్రీకాంత్ రెడ్డి గారితో పాటు జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ గారు, ఇతర పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా జగిత్యాల జిల్లా జర్నలిస్టుల పక్షాన స్వాగతం పలుకుతూ, ప్రధానంగా మిత్రులందరూ చెప్పినట్టుగా ఎదుర్కొంటున్న సమస్యలు ప్రతి జర్నలిస్ట్ కూడా ఇళ్ళ నివేశన స్థలాలు, అక్రిడిటేషన్ కార్డ్స్, హెల్త్ కార్డ్స్, ఈ 3 అంశాల్లో మీరు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రిగా జగిత్యాల జిల్లాపై ఒక ప్రత్యేక దృష్టి పెడితే రాష్ట్రం అంతటా మేము తలపెట్టే కార్యక్రమాలు, మేము ఆకాంక్షించే అంశాలు నెరవేరుతాయనే సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు ఇందుకు సహకరించాలని మరోసారి కోరుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్న మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. కొత్త కార్యవర్గానికి, అధ్యక్షుడికి, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, కార్యవర్గ సభ్యులందరికీ కూడా ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రులు ఈశ్వరన్న గారికి, స్థానిక శాసనసభ్యులు అన్న సంజయ్ అన్న గారికి, పెద్దలు కోరుట్ల శాసనసభ్యులు విద్యాసాగరరావు గారికి, జడ్పీ చైర్పర్సన్ బావ వసంత గారికి, మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి గారికి, సోదరుడు గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ గారికి, సభాధ్యక్షులు సురేందర్ గారికి, పెద్దలు సిరిసిల్ల శ్రీనివాస్ గారికి, వేదికను అలంకరించిన రాజేందర్ గారికి, జగేందర్ గారికి, మా ఎంపీ ఉపాధ్యక్షులు హరిచరణ, జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొదటగా చీటి శ్రీనివాసరావు గారికి ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తూ, వీరి ఆధ్వర్యంలో వారు చెప్పినటువంటి, ఇంతకుముందు చెప్పినటువంటి సమస్యలన్నీ కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడంలోనే సకల వర్గాలను ఏకం చేసింది ఒక దిక్కు కేసీఆర్ గారు ఒక దిక్కు అయితే, మొత్తం జరిగిన పరిణామాలన్నీ కూడా ప్రజలకు ఎల్లప్పుడూ కూడా జాగృతం చేస్తూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడడానికి వాళ్ళ ప్రత్యేక రాష్ట్రం కారణమవడానికి ప్రధాన కారణం పాత్రికేయ మిత్రులు అని చెప్పడంలో ఎలాంటి సంశయం లేదు. కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో కూడా
గతంలోనేమో అక్కడి యాజమాన్యాల ఒత్తిళ్లకు లోనే విభాగాలు ఉన్నాయి. ధర్మదేవతకు 4 కాళ్ళు అంటారు, ధర్మం 4 కాళ్ళ మీద నడుస్తుందంటారు. 1 ముందుగా న్యాయస్థానం, 2 ప్రభుత్వం, 3 పోలీస్ వ్యవస్థ, 4 4th ఎస్టేట్ జర్నలిజం. మరి అలాంటి ఒక జర్నలిజం అంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇందాక శ్రీకాంతన్న గారు చెప్పినట్టు ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తూ ఉన్నారు. కానీ అది పూర్తి స్థాయిలో ప్రజల వరకు వెళుతున్నాయంటే దానికి ప్రధాన కారణం మీరు మాత్రమే. అదేవిధంగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులు, ప్రజలకు మధ్య వారధులు మా మీడియా సోదరులు. మేము చేసే ఏ కార్యక్రమమైనా కూడా ఇలా ప్రజలందరి దగ్గరికి వెళ్తుంది, ఇంటింటికి వెళ్తుంది అంటే కారణం మీరే. ఇంతకుముందు ప్రాచీన కాలంలో అంటే గతంలో దూరదర్శన్లు, మామూలు న్యూస్ పేపర్లు ఉండేవి. కానీ ప్రపంచం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అంతే వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం జర్నలిజం. మా జర్నలిస్టు సోదరులు కూడా చాలా కష్టాలు అనుభవించి ఇప్పుడే చెప్తా ఉన్నారు. అంటే వారు టెక్నాలజీని యూజ్ చేస్తూ కూడా ఇటు ఆన్లైన్ సేవలను అంటే ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, ట్విట్టర్ కానీ ప్రతి ఒక్కటి కూడా వాడుకుంటూ మంచి సాంకేతికతను యూజ్ చేసుకుంటూ కూడా ప్రతి ఒక్కటి ప్రజల ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. మళ్ళీ అలాంటి సోదరులకు డెఫినెట్గా ఈ రోజున మన నూతన కార్యవర్గం జగిత్యాల జిల్లా శాఖ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. అధ్యక్షులు సోదరులు చిట్టి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా కార్యదర్శి గారు ప్రదీప్ గారికి, ఉపాధ్యక్షులు హరి గారికి, మరియు నాగరాజ్ గారికి, దశరథం గారికి, అందరికీ వారి కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున హార్టీ కంగ్రాచులేషన్స్, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డెఫినెట్గా మా మున్సిపాలిటీ పక్షంగా కానివ్వండి, అదేవిధంగా పర్సనల్గా కానివ్వండి సహాయ సహకారం డెఫినెట్గా ఉంటాయని, కలిసి ముందుకు వెళ్దామని. ఎందుకంటే మేము వచ్చి రాగానే కోవిడ్ టైం వచ్చింది, అంటే ప్రపంచం ఎవరు ఊహించలేని పరిస్థితి. అలాంటి పరిస్థితులలో మేము ప్రోగ్రామ్ చేసిన మా ముందుండి ప్రజలకు మా కార్యక్రమాలను, మా ఒక వాయిస్ని కూడా రీచ్ చేసింది మా జర్నలిస్ట్ సోదరులే. మరొక్కసారి సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ డెఫినెట్గా సహాయ సహకారాలు మీకు అందరికీ ఉంటాయి. అదేవిధంగా మీ సహకారం కూడా మాకు ఉండాలని ఆశిస్తూ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నూతన కార్యవర్గానికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారి కార్యవర్గంలో కొత్త పుంతలు తొక్కాలని, మంచి అభివృద్ధి సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఒకరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ జగిత్యాలలో కూడా కొన్ని సంధ్యానాలు అంటారు, మారాటాలు కూడా కొన్నిసార్లు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాము. సో మరి అట్లాంటి దాంట్లో నిజంగా కూడా తెలంగాణ గవర్నమెంట్ ఖచ్చితంగా చేయగలిస్తుందని, అలాగే మనకు ఈశ్వరన్న గారు ఉన్నారు. నిజంగా ఇంతకుముందు సోదరుడు అన్నట్టు మరి బోలశేఖరుడు అన్న మీరు ఏమడిగినా కూడా ఖచ్చితంగా సానుకూలంగా స్పందిస్తారని చెప్పేసి తెలియపరుచుకుంటూ, నాకు ఇంకొకటి కూడా ఒకటి చిన్న అర్థం కాదు ఏంటంటే అన్ని రంగాలలో మహిళలు చొచ్చుకొని పోతున్నారు. వాళ్ళకు ప్రతి దాంట్లో వాళ్ళకు రిజర్వేషన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మీ కార్యవర్గ సభ్యుల దాంట్లో అదేవిధంగా పాత్రికేయులు అంటేనే పాపం డాక్టర్లు ఎంత డ్యూటీ చేస్తారో వీళ్ళు కూడా అంతకంటే ఎక్కువ. ఒక దగ్గర ఒక న్యూస్ వస్తుంది, ఇంకో దగ్గర ఒక న్యూస్ వస్తుంది. అంటే న్యూస్ అంటేనే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ 4 మూలలో కూడా ఎక్కడ ఏది జరిగినా కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా మళ్ళీ తీసుకొచ్చిన ఆ యొక్క మెసేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా పూర్తిగా పేపర్ ద్వారా కానీ, మీడియా ద్వారా కానీ ప్రజలకు అందించే విధంగా వారు సులువైన పద్ధతిలో వారి యొక్క భావం అనేది ఏ విధంగా అర్థమవుతుంది అనేది బాగా వ్యక్తీకరణ కావచ్చు. ఈ విధంగా నిరంతరం కూడా ఒక శ్రామికులుగా పనిచేస్తున్న పాత్రికేయ కుటుంబానికి అందరికీ కూడా మన జిల్లా పక్షాన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ, శ్రీకాంత్ చెప్పినట్టు ఉద్యమంలో కత్తి కన్నా కలం గొప్పది. ఎందుకంటే కత్తితోటి వీరుడైతేనేమో కానీ కలంతోటి విద్యావంతుడై దేశాన్ని, ప్రపంచాన్ని ఒక గొప్ప శక్తి ఉంటుంది. అటువంటి కళానికి ఈరోజు మారుపేరుగా పాత్రికేయులను మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో నలుమూలలో ఉన్న వార్తలన్నీ కూడా మనకు ప్రజలకు, అధికారులకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి ఎక్కడైనా పనులు జరిగినా జరగకపోయినా కూడా ప్రభుత్వాన్ని కానీ నాయకులను కానీ మేల్కొల్పి ప్రజలకు సమన్యాయం చేసే విధంగా వారి
అండగా ఉంటారు. వారి అడుగుజాడల్లో మేమందరం కూడా మీకు అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈనాటి కార్యవర్గం అధ్యక్షులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. వివిధ హోదాల నుండి ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా హరికృష్ణ, కార్యదర్శి ప్రదీప్, మిగతా కార్యవర్గ సభ్యులు దర్శకులు అందరూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరి పేర్లు కూడా తెలుసు, సపోర్ట్ కూడా ఎందుకంటే చాలా సంతోషం. ఒక జిల్లా కార్యవర్గం రెండవసారి ఎన్నిక కాబట్టదు. ఇప్పుడే పెద్దలు సురేంద్రనాథ్ చెప్తా ఉన్నాడు, రాష్ట్రంలో అత్యధిక సభ్యులు ఇదే యూనియన్ అని 3 యూనియన్లు రికగ్నిషన్ ఉంటే ఉన్నారని కోర్టు నుంచి కూడా సమయం తక్కువని జల్దీ ముగిద్దామని శ్రీనివాస్ చెప్పింది కాబట్టి నేను 3 ముచ్చట్లు చెప్తా. ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. చాలా విషయాలు అందరూ కూడా మాట్లాడారు. గౌరవ పెద్దలు ఈశ్వరయ్య గారు మంత్రి గారి సహకారం తీసుకొని తప్పకుండా నాకు మనస్ఫూర్తిగా ఆలోచన ఉన్నది. నేను వాళ్ళందరి మండలంతో శాసనసభ్యులైనా జిల్లా కేంద్రం అయింది. చాలామంది జర్నలిస్టులు ఉన్నది ఇవాళ జిల్లా కేంద్రంలో. అందరూ కోరుకునేది ఇల్లు కావాలని, ఇళ్ళ జాగ్రత్త కావాలి. అది అతి ముఖ్యమైన కోరిక. అలా మొదలు బయటపడకపోయినా 100% అదే కోరుకుంటారు. ప్లాట్లు కావాలంటారు. ప్లాట్లు ఇస్తే సరిపోతుందా? అడిగిన ప్లాట్లు ఇస్తే చదువుతుందా? ప్లాట్లు ఇవ్వడానికి అయితే రెండవది ప్రెస్ క్లబ్ గురించి అడిగారు. నేను గౌరవనీయులు మంత్రివర్గం ఈశ్వరయ్య గారు నేను కోరుతా ఉన్నా, సార్ నేను కూడా లెటర్ ఇస్తాను సార్. కలెక్టరేట్ దగ్గరనే వాళ్ళకు ఒక మంచి స్థలం ఇప్పించండి సార్. ఒక 3-4 గుంటాలు బాగుంటుంది. నేను కూడా లెటర్ ఇస్తాను జిల్లా కేంద్రంగా శాసనసభ్యులుగా. ఎందుకంటే కరీంనగర్లో ప్రెస్ క్లబ్ ఇదివరకు పాల్గొన్నారు. మూడవది హెల్త్ కార్డుల విషయంలో అడిగారు. జేహెచ్ఎస్ ఆల్రెడీ ఉన్నది, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్. కొందరు కార్పొరేట్లో దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు మాకు తెలుసు. ఇక రాష్ట్ర స్థాయిలో నేను మాట ఇవ్వలేను, కానీ మీ అండదండలతో ఎమ్మెల్యేగానే నేను గతంలో ఒక సీనియర్ డాక్టర్గా కూడా ఉన్నా కాబట్టి ఇప్పటికి కూడా కొంచెం ప్రాక్టీస్లో ఉన్నా. డాక్టర్తో సత్సంబంధం ఉన్నాయి కాబట్టి ఏ హాస్పిటల్కి అయితే ఆరోగ్యశ్రీ అక్రిడేషన్ ఉన్నదో, ఎంపైర్మెంట్ ఏ హాస్పిటల్స్కి అయితే ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ఎంపైర్మెంట్ ఉంటుందో వాటన్నిటికీ కూడా జేహెచ్ఎస్ ఎంపైర్మెంట్ ఉంటుంది. అవిట్లో నేను ఈ జిల్లాలో మీకు వైద్యం అందే విధంగా పూర్తి స్థాయిలో నేను సహకరిస్తానని చెప్పి సందర్భంగా నేను మాట ఇస్తా ఉన్నాను. చాలామంది అనుకుంటారు ఉన్నదని. మంచి అవకాశం ఇది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీరు ఏ విధంగా అయితే ఆనాడు ఈ రాష్ట్ర ఏర్పాటుకు మీరు తోడ్పడ్డారో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అత్యధికంగా మనకు ఆర్థికంగా ఇబ్బంది అయ్యేది ఆరోగ్యం విషయం. మన కుటుంబాలు, మీ వాళ్ళు కూడా వయసు మీరిన వాళ్ళు ఉండేది, వాళ్ళందరూ కూడా ఈరోజు మీకు ఈ స్కీమ్లో లాభం చేకూరే విధంగా ఉన్నది కాబట్టి దాంట్లో మేము పూర్తిగా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తా ఉంటాం. సరిగా మా దగ్గర అయితే నేను రాజకీయాలకు వచ్చినప్పటికే చూస్తున్నాను సార్. రాకముందు కూడా వింటున్నాం. ఎందుకంటే నేను డాక్టర్ ఉన్నప్పుడే ప్రేమ ఎక్కువ లేదు. అప్పుడే మంచి సత్సంబంధాలు ఉండే. ఇప్పుడు కొద్దిగా ఎక్కువ మంది వీళ్ళందరూ కూడా అంతకుముందు ప్రెస్లో ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా అందరూ మంచి సుపరిస్థితులు. అంటే అప్పటి నుంచి కూడా ఏంటంటే అందరికీ జాగ్రత్త కావాలని ఉండే ఆ కాలంలో. ఇప్పుడు మనం ఇల్లు కట్టించుకోవడం మొదలైనాక డబల్ బెడ్రూమ్ వచ్చినాక అది మంచి గౌరవంతో ఉన్నది కాబట్టి జాగాలు ప్లస్ ఇల్లు కూడా కావాలని కోరుకుంటున్నారు సార్. మా జగిత్యాల వరకు అయితే నాకు రిపేర్ చేసినట్టు జాగా ప్లస్ ఇల్లు అంతేనా ఒక జాగా. అరే ఉన్నదని చెప్పుకున్నారు మన పెద్ద అన్న ముందరే రాములు జాగా ప్లస్ ఇల్లు అని చెప్పి చెప్తున్నారు సార్. మరి ఇదివరకు నేత నాయకులు కవితమ్మ గారు ఉన్నప్పుడు కూడా ఈ చర్చ వచ్చింది. ఆ సందర్భంలో నేనున్నా. అటు ఇటు చెప్తాను, నేను ఇచ్చేది తెలుసు, అన్నీ ఎంక్వైరీస్. సో ఇదివరకు కూడా చెప్పారు. కానీ ఇక్కడ 2 యూనియన్లు, ఇక 2 కాదు మేము 3 ఉందని చెప్పి ఇప్పుడే సోదరులు చూపెట్టాడు. ఇక 2 ఉండని 3 ఉండని జర్నలిస్తే ఎక్కువ ఉన్నది మాత్రం నువ్వు ఇలా అది ఒప్పుకోడే. నేను గౌరవ మంత్రి గారిని కోరుతున్నా, కోరుట్ల ఎమ్మెల్యే గారు కొరుట్ల
మరి జాగ్రత్త ఇచ్చారట ఇల్లు కట్టించిన దాంట్లో అక్కడ ప్రెస్ మిత్రులు వారికి పూర్తి స్థాయిలో సహకరించారు. అక్కడ ఏ విధంగా సహకరించారో ఆ విధంగా నాకు సహకరిస్తే ఖచ్చితంగా ఈశ్వరన్న గారి సహకారం తీసుకొని ఇక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఉన్నది చేస్తాం. మరి వాస్తవానికి ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇక్కడ ఉన్నవారు ఏ శాసనసభ్యులు కాదు, మొదటిసారి గెలిచిన ఎవరైనా కానీ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కోట డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఇవన్నీ వచ్చినాయి కూడా మొదటి టర్మ్ వచ్చినాయి సారంకులు కానీ ఎవరికైనా కానీ. మరి అప్పుడు నేను శాసనసభ్యులు కాదు, అప్పుడు శాసనసభ్యులు కూడా మీ అందరికీ తెలుసు. రాజకీయ వేదిక కాకుండా మీ పత్రికా సమావేశంలో చెప్పింది కాబట్టి నేను ఖచ్చితంగా ఈ సందర్భంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి సీనియర్ శాసనసభ్యులు మనం మాట్లాడుకుంటా మీకన్నా ఇల్లు ఇస్తలేరు ఇల్లు ఇస్తలేరు అని చెప్పి మొన్న నెల రోజుల కింద ప్రెస్ మీట్లో చెప్పింది. మరి వాళ్ళు 40 ఏళ్ళకి వెళ్ళి ఉండగా మీకు ఇయ్యకపోయింది, ఎవరికో ఇద్దరికి ఇచ్చి వీళ్ళు ఇయ్యకపోయింది. నేను మొదటిసారి గెలిచిన, పోయినసారి వారు గెలవగానే గౌరవ ముఖ్యమంత్రి గారు 1600 ఇల్లు వాళ్ళ చేతిలో పెట్టారు. అందులో అర్బన్ రూరల్ పెట్టినప్పుడు వారు కూడా G+2కు డూకపల్లినే ఇచ్చింది తప్ప మరి పిలిచి మీకు ఇస్తే నాకు ఈ రొల్లే ఉండకపోవు, ఇంకా వాళ్ళకు కూడా పేరొచ్చు కావచ్చు. ఇప్పుడు నేను వచ్చినాక కొత్త ఇల్లు మంజూరైనవి లేవు. ఏమైనా ఉంటే నేను ప్రీతం నాయకులు ప్రీతమ్మ గారిని తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా నేనే తీసుకెళ్ళిపోయినా. ఆ జాగ ఉన్నదని కూడా నేనే చెప్పినా, ఎందుకంటే ఆ జాగ పంచాయతీ నాకే బాగా తెలుసు. తీసుకెళ్ళి చూపించి 90% క్రెడిట్ మెడల్కి రాని 99% ఒక్క పైసా నాకు వచ్చిన చాలు. ఆ ఒక్కదాంట్లో మళ్ళీ 99% ఇన్సూరెన్స్ వచ్చిన పర్లేదు, నాకు 0.1% వచ్చిన పర్లేదు. మా జర్నలిస్టులకి ఇల్లు అంతే చాలా సంతోషం. ఏదైనా రకంగా ఆలోచన చేసి కొద్దిగా మీరు సమయాన్ని ఇచ్చి వాళ్ళతో కూడా కూర్చున్నాం సార్. ఆ 0.1% రాజకీయంలో కాబట్టి ఆయన కోరుకుంటున్నాను. రాజకీయాల దాకా ఓన్లీ సోషల్ వర్కర్ కూడా అరే ఆయన మార్పు లీడ పడకపోతే కాదు మీద పడతాయి అనుకుంటాం, టీచర్ అయితే ఒప్పుకోవాలనుకుంటాం. కానీ ఆ మాత్రం కొద్దిగా ఉండాలనుకుంటాం. కానీ దయచేసి మిమ్మల్ని కోరేది ఏంటంటే కలెక్టర్ గారితో మాట్లాడి ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ధరూర్ క్యాంప్ అయితే ఛాన్స్ లేదు, ఇప్పటికే బాగా ప్రాబ్లం అవుతుంది. మరి ఒకసారి వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేస్తే సార్ మీరు కొంత సమయం ఇవ్వండి. గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడి మీరు కూడా ఇదివరకు కూడా మనం మాట్లాడుకున్నాం, మీ సమక్షంలోనే కేటీఆర్ గారు కూడా మాట్లాడారు. నేను చెప్తా ఉన్నా వారికి కూడా ఇంత క్రెడిట్ ఇవ్వండి, ఎందుకంటే కేటీఆర్ గారు ఆల్రెడీ కలెక్టర్ గారు చెప్పారు మొత్తం నాకే రావాలని కూడా కోరుకుంటలేదు. ఎట్టంత కొరట్ల పిల్లలు సాధించి సహాయం ఇస్తున్నారు, అంతకు అవసరం లేదు. మా వాళ్ళకి ఇల్లంతా చాలు, వాళ్ళు ఎంతో కొంత వాళ్ళు యాడ్ చేసుకుంటారు. సో ఇది మెయిన్ సమస్య, ఇది ఒక్కటి దాన్ని పరిష్కరించి పెట్టాలని చెప్పి కూడా మీరు ఒక జిల్లా మంత్రిగా ఇన్ఛార్జ్ మంత్రిగా మేమందరం కూడా గౌరవించే వారిగా ఈ సమస్య నాకు పరిష్కరించి వాళ్ళకు కూడా ఈ సమస్య తీర్చాల్సిందిగా కోరుతూ ముగిస్తున్నారు. జై తెలంగాణ. ఒక ప్లేస్ చూసి తప్పక కొంత నిధులు కూడా జమ చేసి దాన్ని కట్టే విధంగా అందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారి మంత్రి గారి ఆధ్వర్యంలో పోయి ఆ జర్నలిస్ట్ భవనం కట్టడం కోసం మా వరకు కృషి తప్పక చేస్తామని చెప్పి మేము తెలియజేస్తాం. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి వస్తే నేను ఏదైతే మా వాళ్ళు ఏమన్నారంటే మాకు ప్లేస్ కంటే సార్ అని చెప్తే ప్లేస్ కోట్లా పెట్టలేదు. 2 పట్టణాలకు రూరల్ కూడా కలిపి 30-60 ఇళ్ళు ఇచ్చినాం. మొన్న కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసినాం, వర్కౌట్ మొదలైతున్నాయి. మల్లాపురేమో ఒక 5 ఇచ్చినాం, ఇంకొక 5 ఇస్తున్నాం. 5 ఆల్రెడీ ఇల్లు కంప్లీట్ అయిపోయాయి. అట్లా ఇబ్రాపట్నం మండలం కూడా 10 ఇస్తున్నాం, వాళ్ళకు కూడా 5 కంప్లీట్ అయిపోయారు. 5 కూడా మనం ఇప్పుడు చూపించి ఇంకో 10 మొత్తం మంది 10-20 మందికి ఇచ్చినాం. ఇంకా మిగతా కూడా జర్నలిస్ట్ బాగున్నారు, ఎలక్ట్రానిక్ మీడియా కానీ వీళ్ళకి ఇలా కూడా ఎలక్ట్రానిక్ ఇచ్చాం. మైనార్టీ సోదరులు కూడా వాళ్ళకు కూడా ఇచ్చాం, పిఆర్ ఇచ్చాం. మైనార్టీ ఉర్దూ పేపర్స్ కూడా వాళ్ళకు కూడా ఇచ్చాం. ఇంకా కూడా మిగతా కనుక మళ్ళా దఫాలు వచ్చినప్పుడు చెప్పిన విధంగా మేము దొక్క 3 లక్షల స్కీమ్ ఉన్నా కానీ మేము కట్టించిస్తామని చెప్పి మాటించడం జరిగింది. అని ఇబ్రాపట్నం మల్లాపు మాత్రం పూర్తి స్థాయి కంప్లీట్ అయితే పెట్టుకెళ్ళి ముందు కోర్టులో మాత్రం మొన్ననే స్టార్ట్ చేసిన వర్క్ కూడా స్టార్ట్ అయితే వాళ్ళు కంప్లీట్ చేస్తాం. అది కూడా జిల్లా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి, ఎందుకంటే మీ అందరికి ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకసారి చాలా మీటింగ్లో స్పీచ్లో కూడా చెప్పారు, జర్నలిస్టులు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలని చెప్పారు. కనుక మా వర్క్లో తప్పగా మీకు ఎక్కడ అవకాశం ఏర్పడుతున్నా కానీ జగ్గాలకు కూడా మీరు అందరికీ అంటే మా ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు, డాక్టర్ అడుగుతున్నారు ఏంటంటే ఒకవేళ మీరు డబుల్ బెడ్రూమ్ నన్ను ఇస్తే మీరు ఉండదాన్ని సిద్ధంగా ఉంటే అక్కడ కూడా మంచి వాతావరణం. కానీ ఈ వాతావరణం ఇక్కడెక్కడ అంటే ఇప్పుడు
సిటీస్ ఉంటామో ఇప్పుడు ఇక్కడ జిల్లా అయిపోయింది, ధరలు పెరిగితే ఎక్కడ జాగాలు దొరికినాడు, ఇప్పుడు ఎక్కడ జాగా లేదు కనుక పెరిగినటువంటి ఒక బ్లాకే మీరు జర్నలిస్ట్ బ్లాక్ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా బ్లాక్ ఇట్లా పెట్టుకొని మీరు అర్జెంట్ చేసుకున్నామంటే మీ విషయం మీరు చెప్తే అనుకోదు మీరు ఒకరు చెప్తాను నేను ఒక బ్లాక్ ఇస్తాను ఉంటాంటే అక్కడ ఎక్కువ బ్లాక్ ఇవ్వండి, అది బ్లాక్ ఇచ్చేయడం మంచి వాతావరణం పొద్దున వస్తారు మంచిగా తినేస్తారు ఇక్కడికి వచ్చి పని చేసుకొని మీ పని వార్తలు తీసుకోవడం మంచి వాతావరణం ఉన్నాయి కనుక మేము చూసాం కదా మనం వేరే మనకు ఫౌండేషన్ స్టోర్ చేసినప్పుడు చూసినాం, మనం కూడా ఆ దేవాలయం చూసినాం కనుక అవకాశం ఉంటే దూరంలో ఒక బ్లాకే మీకు జర్నలిస్ట్ బ్లాక్ అది ఇబ్బంది పడ్డ వాళ్ళు బాగా తీసుకుని ఒక బ్లాకే తీసుకున్నాం, మార్కెట్లో ఉంటుంది కాబట్టి బ్లాక్ పక్కన పెట్టి డ్రా తీసి వేరే వాళ్ళకి ఇస్తాం కనుక అటువంటి ఇవన్నీ మీరు ఇబ్బంది లైన్ ఇచ్చినా మీకు 5 ఏమవుతున్నాం వాళ్ళకి 10 మంది ఫుడ్ చేయాలని పడుకున్నాం. అందరికి ఇచ్చే ఆలోచన కనుక మరి మీరు ఆలోచించి ఆ విధంగా ఉంటాయి. స్థలాలు అనేది మీరు చెప్పండి, మీకే తెలిస్తే స్థలం మార్కెట్ ఎక్కడ స్థలాలు ఎక్కడ కబ్జాలు అవుతుంది అనేది జర్నలిస్ట్గా మీకు తెలుస్తుంది మార్కెట్ ఎక్కువ. ఇక్కడున్న స్థలం సార్ ప్రభుత్వ స్థలం అంటే ఇమీడియట్గా మంచిగా చేపిస్తాం కోసం చెప్తాం, అందరికీ చెప్తాం, కలెక్టర్ గారితో మాట్లాడి గౌరవ మంత్రివర్గంతో తెప్పించి ఆ స్థలాలు ఇప్పించి ఈ 5 లక్షల కన్నా సాక్ష్యం చేస్తే మీరు ఎవరు కట్టుకుంటానికి మీకు అవకాశం ఉంది. 5 లక్షల నీళ్ళు అయితే అయ్యే పరిస్థితి ఎందుకంటే ఈ మధ్యనే స్టీలు సిమెంట్ అన్నీ పెరిగిపోయాయి. దాంట్లో రైతుల వరకు మా వాళ్ళకి మీకు నిర్మిస్తున్న బాబు మీరు ఎక్కడ కట్టుకుంటారంటే వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, ఆ కాంట్రాక్టర్ వాళ్ళే కట్టుకుంటారు. అంటే మీరు కట్టుకునేదంటే మంచిగా కట్టుకునే అవకాశం ఉంది. మీరు ఇల్లు కట్టుకుంటే మీరే మీ ఇష్టం కట్టుకోవచ్చు, పెద్ద పెట్టుకోవచ్చు, కొంచెం చెల్లి చేసుకుంటానికి అవకాశం ఉంటుంది కనుక ఆ విధంగా ఇస్తే విధంగా చేయండి. ఈ ఆఫీస్ మాత్రం ఇక్కడ మీకు ఏదైతే ఉందో జర్నలిస్ట్ ఆఫీస్ మాత్రం గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు కనుక మీరు కూడా కలెక్టర్ గారు చెప్పి ఇమీడియట్గా మంత్రివర్గ ఆధ్వర్యంలో ఇంటికి ప్రయత్నిస్తాం. మీరు కూడా వార్తలు ఎప్పుడప్పుడు కూడా కొంచెం వార్తలు ఏంటంటే ఏమనుకోదు నేను ఒకటే చిన్న రిక్వెస్ట్, వార్త రాష్ట్రంలో కూడా మీరు చూడండి, కొన్ని చిన్న పేపర్లు రాస్తాను. అక్కడ ఖాళీలో ఒక ప్లేస్ తీసుకున్నాం, ఖాళీ ప్లేస్లో షాపు తీసి ఖాళీ వెడల్పు చేసాం. తెల్లారి పేపర్ ఏం రాసింది కదా అంటే ఎమ్మెల్యే గారు పైసలు తీసుకొని అవి షాప్లో పెట్టిస్తున్నాం. వెడల్పు కావాలి రోడ్డు ఉన్న షాపులు ఖాళీ తీసేస్తే ఎమ్మెల్యే గారు దాన్ని డబ్బు తీసుకున్నాడు, చిన్న షాపులు పెట్టుకున్న ఒక పేపర్ రాశారు. ఇంకోటి తోవ ఉన్నది, ఆ తోవ ఎట్లా దిగాలి మనం, ఎమ్మెల్యే గారు తోవ కోసం పైసలు తీసుకొని ఎమ్మెల్యే గారు నచ్చని తోవ ఇప్పిస్తున్నాను సార్. ఇటువంటి వార్తలు ఎంత నిజాలు రాయాలి. ఇక్కడ పేపర్లు అంటే గౌరవం, పొద్దున్న వేస్తే పేపర్ అందరూ చదువుతాం, నిజాలు తెలుసుకొని రాయండి. తప్పు చేసినా కూడా జైలు పెట్టి చూపండి, తప్పక శిక్ష అనుభవిస్తారు. కాబట్టి ఆ విధంగా కాకుండా ఎవరు పెట్టి మాటలు చెప్పగానే ఎవరు చెప్పాలని రాసి మాత్రం అటువంటి రాసిన నా రిక్వెస్ట్ పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ మీద రాస్తానని కాదు, కానీ ఎవరికైనా ఎవరి మీద రాసినా బాగుండదు కనుక మీకు అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఖాళీ స్థలం మీద కూడా కోడూరు కూడా హంగామా చేశారు. నేను అప్పటికి చైర్మన్ కాలేదు, అంతకుముందు ఉన్న గౌరవ తీసుకు రాష్ట్రపతి చైర్మన్ గారు ఉండగానే వృధా పోతున్నది ప్లేస్ అని చెప్పి దాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కబ్జా గురవుతుందని చెప్పి కాంపౌండ్ అవుతారు, కబ్జా గురవుతుందని చెప్పి ఆ ప్లేస్ అమ్మేయాలి కనుగొల 4 భవనం చేసిన ఆఫీసు, అదేవిధంగా ఖాళీ షాపు ఆఫీస్ అంతా అక్కడ పెట్టి 4 బిల్డింగ్ కూడా కట్టలేదు. దీంట్లో కూడా కూరలో కూడా ముంగడ ప్లేస్ ఉంచుకొని దాంట్లో కూడా షాపులు కట్టి రెంట్ పర్పస్ రావాలని చెప్పి ఆ విధంగా చేసినా కానీ అప్పుడైనా రాసినట్టు కాలేజీలో సంబంధం చేసేవారు. సంబంధం లేకుండా బురదాలు ఉన్నారంట. స్థానిక నాయకులు ఉంటారు కొంతమంది, తెలిసి తెలియని నాయకులు తెలిసిన నాయకులు బాగా తెలిసి కానీ తెలవకుండా అవుతున్నారు వాళ్ళకని కట్టడం కానీ ఎమ్మెల్యే వస్తాం ఎమ్మెల్యే వ్యవస్థ కాదు తీసుకున్నా. ఉచిత సేవ కాదు, తిరుపతి బోర్డు దేవస్థానం మెంబర్ ఇచ్చిన ఉచిత సేవనే ఖాళీలు రూపాయి తీసుకోవాలి. చాలా ఎప్పుడన్నా మీటింగ్లో అయినప్పుడు ఎప్పుడు వేయలేకపోతే నెలకు 10,000 రూపాయలు అవుతుంది. ఇటువంటి వార్తలు మీరు కూడా ఇంత నిజాలు తెలుసుకొని రాయాలని మీ అందరూ కోరుతున్నా. నా రిక్వెస్ట్గా చెప్తాను, మీ అందరి మీద మీ వార్తలు చదివిన వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరు చదువుతారు. మీ వార్తలు ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు వార్తలు రాస్తాం, చాలా సంతోషం. కానీ ఇటువంటి ఏమైనా అభియోగాలు మోపినప్పుడు మాత్రం ఇంత నిజాలు తెలుసుకొని రావాలని మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ అందరూ కలిసే అవకాశం వల్ల లేట్ అయినా మీ అందరూ కలిసే అవకాశం కలిగినందుకు మీ అందరూ కూడా కొత్తగా నూతనంగా ఏర్పడ్డ చీటి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఈ కార్యవర్గం కూడా బాగా పనిచేయాలని చెప్పి మీ అందరూ కూడా ఈ 2 సంవత్సరాలు 2 సంవత్సరం ఉండవు, 10 సంవత్సరం ఉండవు, కానీ మీ అందరికీ ఇంటి రావాలి, పాత్రికేయ సోదరులందరూ కూడా ఇంటి రావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు కృతజ్ఞతలు. మరి మీకు సంబంధించినటువంటి మిత్రులు సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వాస్తవంగా పాత్రికేయ రంగం చాలా కీలకమైనటువంటి రంగం. ఏ దేశానికైనా రాష్ట్రానికైనా ఒక రాష్ట్ర భవిష్యత్తుకైనా ఈ జర్నలిజం అనేటువంటిది ఒక కీలకమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి తరుణంలో మరి ఈనాడు
బాధ్యతాయుతంగా ప్రభుత్వాలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ప్రజల సమస్యలు కావచ్చు, ప్రాంతం యొక్క ఇంట్రెస్ట్ కావచ్చు, వీటన్నిటిని కూడా కాపాడడంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి మరి బాధ్యతలు పోషిస్తూ ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా మరి అనేక విషయాలను వెలుగుతీసి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, ప్రజలను మేల్కొల్పేటువంటి అనేక వార్తలు రాయడం, ఒక సమస్య ఉంటే ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ ప్రాంతం యొక్క ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ సందర్భంలో మరి మా సాధారణ చెప్పినట్టు అక్కడక్కడ జరిగేటువంటి సంఘటనలు మరి కొంతమందికి ఆ సందర్భాన్ని బట్టి బాధ కలిగించేటువంటి అవకాశాలు ఉండవచ్చు. కానీ ఈ జర్నలిజంలో అవన్నీ కూడా తప్పవు. మీ బాధ్యతలు మీరు నిర్వహించాల్సిందే, మా బాధ్యతలు మేము నిర్వహించాల్సిందే. వాటికి హద్దులు కానీ తర్వాత వాటికి ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ఆంక్షలు ఉండవు. ఉంటే వాటిని ఎవరు కూడా పాటించలేదు. అవన్నీ మనం మాట్లాడుకోవడానికి కూడా లేదు. ఏదేమైనప్పటికీ సమయం చాలా ఎక్కువ గడిచింది. నేను కూడా చాలా ఆలస్యంగా వచ్చిన దానికి ఈ సమావేశం ఇంత లేట్ కావడానికి కారణం కూడా నేనే కాబట్టి మీ అందరికీ తర్వాత మా శాసనసభ్యులు వాళ్ళ సమయం కూడా కొంత వృధా అయింది. మొదటగా నన్ను ఈ సందర్భంగా క్షమించాలి. ఎందుకంటే నేను కూడా ఉట్టిగా లేను, ఏదో కార్యక్రమంలో ఉండి కొంత డిలే కావడం వల్లనే లేట్గా రావడం జరిగింది. తప్పకుండా మీరు అందరూ కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని భావిస్తూ మరి ఈ సందర్భంగా నా దృష్టి కావచ్చు, గౌరవ శాసనసభ్యులు సంజయ్ గారి దృష్టి కావచ్చు, మరి సాగరంగా కానీ జడ్జి చైర్మన్ గారి దృష్టి కావచ్చు, మరి మీకు సంబంధించినటువంటి విషయాలు దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా అవి ఇదివరకే మా దృష్టిలో ఉన్నటువంటివే మళ్ళొకసారి మీరు వాటికి రిమైండ్ చేయడం జరిగింది. ఏదైతే కొత్తగా జిల్లా ఏర్పడడం, ఈ జిల్లాకు సంబంధించినటువంటి జర్నలిస్ట్ ఏర్పడడం, ఆ సంఘానికి సంబంధించినటువంటి ఒక మంచి ఏదైతే ప్రెస్ భవనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది, ప్రెస్ క్లబ్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అది ఖచ్చితంగా మరి మా బాధ్యత కూడా మీ బాధ్యత కూడా కాదు. ఖచ్చితంగా అన్ని జిల్లాలలో ఇదివరకే పాత జిల్లాలలో ప్రెస్ భవనాలు ఉన్నాయి. ఈ జిల్లాలో కూడా మనం చేసుకుంటాం. ఇప్పుడే సంజయ్ ఒక ప్రతిపాదన పెట్టడం జరిగింది. మరి నాకు ఐడియా ఉన్నది కాబట్టి తప్పకుండా నేను వారు కలిసి మరి జిల్లా అధ్యక్షులుగా ఈ మధ్య ఎన్నికైనటువంటి సాధారణంగా ఉన్నారు. మేము అందరం కూడా కలిసినట్టుగా కలెక్టర్ గారితో మాట్లాడి ఫస్ట్ జర్నలిస్టుల సంఘానికి సంబంధించినటువంటి ఆ జర్నలిస్ట్ భవనాన్ని మరి ఆ స్థలం ఒకటి ఫస్ట్ మీకు హ్యాండ్ చేయడం ఒకటి, తర్వాత రెండో విషయం ఏంటంటే ప్రెస్ భవనాన్ని నిర్మాణం చేసుకోవడం కోసం నిధుల సేకరణ ఏ విధంగా చేయడం, ఎత్తులు చేయడం అనేటువంటి రెండో అంశంగా మనం తప్పకుండా పరిగణలోకి తీసుకొని అత్యంత తొందరలో చేసేటువంటి ప్రయత్నం చేద్దామని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నటువంటి ఇష్యూ మరి జర్నలిస్టులకు మన జగిత్యాల పట్టణంలో ఇళ్ల స్థలాల వికాయం అనేటువంటిది మరి నేను ఈసారి కూడా మేము సంజయన మేము మాట్లాడుకుంటున్నాం. గతంలో కూడా కొంత ప్రయత్నం జరిగింది. కొన్ని ఒక 3-4 ప్లేసెస్లో మనం స్థల పరిశీలన కూడా జరిగింది. దాంతో మీరు కూడా ఒక లిస్టు కూడా ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడు ఏదో చిన్న అడ్డంకి రావడం వల్ల అది ఆగిపోయింది. ఒకవేళ ఆ స్థలం ఆ విధంగానే ఉన్నట్టయితే, లేదంటే ఇంతకుముందే శ్రీనివాసరావు గారు మీ మిత్రులు చెప్పినట్టుగా పిఆర్ నగర్లో ఇస్తే కూడా మాకు అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది. పిఆర్ నగర్లో మనకు సరిపోయేటువంటి స్థలం ఒక ప్లేస్లో ఉన్నా 2 ప్లేస్లలో ఉన్నా దాన్ని సేకరించి ముందుగా ప్లాట్లు ఇచ్చేటువంటి ప్రయత్నం ఒకటి ఖచ్చితంగా చేస్తాం. దానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. ఆ అడ్డంకులన్నింటినీ కూడా తొలగించి వాటిని అధిగమించి వాటిని ప్లాట్స్ ఇప్పించేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాము. ఇదివరకే కేటీఆర్ గారు చెప్పారు, కవిత గారు చెప్పారు. కొంత వారు ఉన్నప్పుడు కూడా కొంత ప్రయత్నం జరిగింది. మళ్ళీ మేము కూడా కొంత ప్రయత్నం చేసినాము. ఈసారి సీరియస్గా దీని మీద మరి ఫోకస్ పెట్టి చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. మాకు తోడుగా శ్రీనివాసరావు గారు వారి కార్యవర్గం కూడా ఎప్పటికప్పుడు మాకు గుర్తు చేస్తూ ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ప్రెస్ క్లబ్కు సంబంధించిన స్థలం కావచ్చు, భవనం కావచ్చు, మీ ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి విషయం కావచ్చు,
కొంచెం మీరు కూడా మమ్మల్ని, ఎందుకంటే పొద్దున్న లేస్తే బిజీగా ఉంటున్నాం, మీరు గుర్తు చేయడం, తర్వాత దాన్ని ఫాలో చేయడం అనేటువంటి కూడా ఒక బాధ్యత తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇంకా 2-3 విషయాలు చెప్పిండు. హెల్త్ కార్డు గురించి కూడా చెప్పిండు. హెల్త్ కార్డుకి సంబంధించి మరి మా చంద్రశేఖర్ గౌడ్ గారు డాక్టర్ గారు చెప్పింది ఇప్పటికే ఉన్నది. ఒకవేళ అది ఉన్నట్టయితే దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయించే ప్రయత్నం చేద్దాం, ఇంకొకటి అవసరం లేదు. నేను కూడా దానికి సంబంధించిన వివరాలను కూడా తెలుసుకుంటాను. అదేవిధంగా ఈ అక్యులేషన్ చేసే విషయంలో ముస్లింకు సంబంధించినటువంటి ఉర్దూ భాషకు పత్రికకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం లేదని చెప్పారు. ఇది కూడా పరిగణలోకి తీసుకొని మరి అల్లం నారాయణ గారి దృష్టికి తీసుకుపోతాం. నేను కూడా దాని లెటర్ ఇవ్వమన్నా తప్పకుండా లెటర్ ఇచ్చేస్తాము. దానికి ఎటువంటి అభ్యంతరం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా ఏమైనా చిన్న చిన్న విషయాలు మీకు సంబంధించి 3 విషయాలే పెద్ద విషయాలు, వీటి మీద దృష్టి సాధిస్తాం. తప్పకుండా మరి కొద్ది సమయంలోనే దీనికి ఒక పరిష్కారం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని మీకు మాటిస్తూ, తప్పకుండా నేను, సంజయ్ అన్న, సాగర్ అన్న అందరం ముగ్గురం కూడా ఆలోచించి ఎన్నో రోజుల నుంచి మీరు కూడా దీనిపైన మాకు అవుతారా కాదా, చేస్తారా చేయరనేటువంటి చాలా అనుమానాలు ఉన్నాయి. వాటికి అవసరం లేదు. ఖచ్చితంగా మనం మరి ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈరోజు ఈ జర్నలిస్ట్ యూనియన్కి 2వ ఎలక్షన్ జరుపుకొని ఎన్నికై ఈరోజు బాధ్యతలు స్వీకరించినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, పరస్పర సహకారం ఒక అవగాహన. ఇంతకుముందు మాట్లాడినప్పుడే చెప్పిన, మీకు కానీ మాకు కానీ హద్దులు ఉండవు. మీ డ్యూటీ మీరు చేయాల్సిందే, మా డ్యూటీ మీరు చేయాల్సిందే. ఎక్కడైనా చేయకూడని పని చేసినప్పుడు వార్తలు వస్తే దానికి మేము చింతించేది లేదు, బాధపడేది లేదు.